ఈ మధ్య సినిమా రిలీజ్కి ముందుగా ట్రైలర్స్, ట్రేజర్స్, సాంగ్స్, డ్యాన్స్ ఇలా చాలా వాటికి ప్రమోషన్స్కి వాడుతుంటారు. అయితే ఈ మధ్యకాలంగా బాగా ఫేమస్ అయింది హుక్ స్టెప్స్. ఆ సినిమాలో ఏదైనా సాంగ్ హిట్ అయితే దాంట్లో ఒక సాంగ్ని ఎంచుకుని దాంట్లో ఉన్న మెయిన్ స్టెప్ని హుక్ స్టెప్గా, షార్ట్స్గా చాలామంది ఫేమస్ చేస్తూ ఉంటారు. దాని ద్వారా ఈ సినిమా ప్రమోషన్స్ కూడా చాలా బాగా జరుగుతూ ఉంటాయి. అయితే ఈ 2023 సంవత్సరంలో మన తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి ఫేమస్ హుక్ స్టెప్స్ ఏంటనేవి తెలుసుకుందాం. ముందుగా మన బాస్ మెగాస్టార్ చిరంజీవి గారు వాల్తేరు వీరయ్యలో బాస్ పార్టీ అంటూ ఒక మంచి హుక్ స్టెప్తో ఆ సాంగ్ని చాలా పెద్ద హిట్ చేశారు. అలాగే బోలాశంకర్ నుంచి జామ్ జామ్ జజ్జనక అంటూ ఆ సాంగ్ను కూడా చాలా హిట్ చేశారు. బాలకృష్ణ గారి వీరసింహారెడ్డి నుండి మా బావ మనోభావాలు దెబ్బతింటివే అంటూ ఒక సాంగ్ హుక్ స్టెప్ కూడా చాలా బాగా ఫేమస్ అయింది. ఇక విజయ్ గారి నుంచి వారసుడు నుంచి రంజితమే అనే సాంగ్ కూడా చాలా బాగా ఫేమస్ అయింది. జైలర్ నుంచి కావాలయ్యో నువ్వు కావాలయ్యో అనే సాంగ్ కూడా తమన్నా ఉన్ని, సునీల్, మన రజనీకాంత్ గారు చాలా బాగా ఫేమస్ చేశారు. ఇక రవితేజ గారు టైగర్ నాగేశ్వరం నుంచి ఏక్దమ్ అనే సాంగ్ ఒకటి, మ్యాడ్ మూవీ నుంచి కాలేజ్ పాప అనే సాంగ్ కూడా చాలా బాగా ఫేమస్ అయ్యి ఈ సినిమా విజయానికి చాలా ప్రాముఖ్యత పోషించింది ఈ సాంగ్. తెలుగులోనే కాదు, హిందీ సినిమా తెలుగులో డబ్బై మన షారుఖ్ ఖాన్ గారి సినిమాలు కూడా జవాన్, పఠాన్ వంటి సినిమా పాటలు కూడా చాలా బాగా ఫేమస్ అయ్యాయి. ఇక నాని గారు దసరా మూవీ నుంచి చమ్కీల అంగీలేసి అనే సాంగ్ ఒకటి, అండ్ హాయ్ నాన్న నుండి ఓడియమ్మ సాంగ్ అంటూ మన రామ్ గారు స్కంద మూవీ నుంచి చుట్టు చుట్టు అనే సాంగ్ ఒకటి, మన శివకార్తికేయన్ గారు మహావీరుడు నుంచి, కోటబొమ్మాల నుంచి ఒక జానపద గీతం లింగిడి అని ఒక సాంగ్ ఒకటి, అండ్ ధమ్కి దాస్ నుంచి మన విశ్వక్సేన్ నుంచి ఆల్మోస్ట్ పడిపోయా పిల్ల అంటూ, లియా నుండి మన విజయ్ గారి సాంగ్ ఒకటి, భగవంత్ కేసరి నుండి ఉయ్యాల ఉయ్యాల అనే సాంగ్ ఒకటి, ఆదికేశవ నుండి బంగారం అనే సాంగ్ ఒకటి, ఇలా చెప్పుకుంటూ పోతే చిన్న సినిమాలు పెద్ద సినిమాలు అంటూ తేడా లేకుండా ఒక్క పాటతో ఆ సినిమా యొక్క ప్రమోషన్స్ని పెంచే ఈ హుక్ స్టెప్స్ అనేవి ఈ మధ్యకాలంలో బాగా ఫేమస్ అవుతుంది. ఇలా ఈ హుక్ స్టెప్స్ అనేవి సినిమా ప్రమోషన్స్లో కాకుండా సినిమా విజయంలో కూడా చాలా కీలక పాత్ర వహిస్తున్నాయి. ఇక 2024లో ఎలాంటి హుక్ స్టెప్స్ రాబోతున్నాయో చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు.